ఆరోగ్యకరంగా ఆహారం తీసుకుంటున్నా కూడా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? హాయ్ అండి, నా పేరు డాక్టర్ నితేష్ పగడాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. మనం ఆరోగ్యమైన ఫుడ్స్ అని అనుకునే ఫుడ్స్ వల్ల కూడా మనకి కడుపులో గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఫుడ్స్ తెలుసుకుందాం. హెల్దీ వెజిటబుల్స్ అనే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ వల్ల కావచ్చు, యాపిల్ ఫ్రూట్, పియర్ ఫ్రూట్ తినడం వల్ల కావచ్చు, లేదా వీట్ ప్రోడక్ట్స్, రోటీ, బ్రెడ్ ఇలాంటివి తినడం వల్ల కావచ్చు. కొంతమందికి మిల్క్ సెన్సిటివిటీ ఉంటుందండి, లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. వాటి వల్ల కూడా వాళ్ళకి మిల్క్ తీసుకున్నప్పుడు కానీ లేదా పన్నీర్ అలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కానీ కడుపులో ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయండి. ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వల్ల కావచ్చు, మనం ప్రోటీన్ ఇంటేక్ పెంచుకుందామని తీసుకునే రాజ్మా, చెన్నా, దాల్ ఇలాంటి లెంటిల్స్ వల్ల కావచ్చు మనకి కడుపులో గ్యాస్ ఇబ్బందులు అనేవి పెరగచ్చండి. సో కేవలం గ్యాస్ ప్రాబ్లం అనేది జంక్ ఫుడ్ వల్లే కాకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ వల్ల కూడా మనకున్న సెన్సిటివిటీని బట్టి ఇబ్బందులు రావచ్చు అండి. సో వాటిని మనం ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. వాటిని మన డైట్ లో అవాయిడ్ చేస్తూ డైట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అండి. మీకు గనుక తరచూ ఇబ్బంది పెడుతూ లేదా మందులకి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మీ దగ్గరలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని తప్పకుండా కలవండి. థ్యాంక్ యూ.